సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫోన్ పే నంబర్ 9849644192 ఇక చదవండి. ఒక్క నిమిషం ఆలోచించండి. మనమేం చేస్తున్నామో గమనించండి. మన పేర్లను, మన పిల్లల పేర్లను స్కూల్లో, ఆధార్లో, ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఇంగ్లీషులోనే రాస్తాము. ఇది చూస్తూ కేవలం తెలుగు లిపిలో రాయడం తగ్గిపోతున్నది అని చెప్పగలము. కాని తెలుగు భాషకు లిపి లేదని చెప్పడం ఎంతటి అజ్ఞానానికి సంకేతమో అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే సంస్కృత భాష ఎన్నో లిపుల్లో రాయబడింది. దేవనాగరి, బ్రాహ్మి, తెలుగు, కన్నడ, మలయాళ లిపుల్లో. ఇప్పటికీ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు లిపిలోనే ఉన్నాయి. అయితే ఈ నిజాలు తెలుసుకోకుండా సంస్కృత భాషకు లిపి లేదు అని తప్పుడు ప్రచారం చేయడం ఏమిటి? ఇది ఒక అపార్థం కాదు. ఇది హైందవ ధర్మంపై, భారతీయ సంస్కృతిపై కమ్యూనిస్టు విధ్వంసకర దృష్టి. తులసి చందు వంటి కమ్యూనిస్టు భావజాలం గల మహిళ తలపై బొట్టు పెట్టుకుని హిందువుల విశ్వాసాన్ని చీల్చే విధంగా మాట్లాడడం చక్కటి నటన అనిపించకమానదు. పురాతన గ్రంథాలపై దుష్ప్రచారం చేస్తూ భాషల పేరుతో భిన్నతను పెంచడం పక్కా రాజకీయ కుట్ర. పెద్దలు, యువత ఒకసారి బలంగా ఆలోచించాలి. మన భాషలపై, సంస్కృత ధార్మికతపై అపహాస్యం చేసే ఈ దురుద్దేశాలను ఎదిరించాల్సిన అవసరం ఎంత తీవ్రమైందో. సంస్కృత భాషను తక్కువ చేసే ప్రయత్నాలు, అపార్థాలు, అబద్ధాలు మరియు అపచారాలు. సంభాషణ సంస్కృతం వార్తావాహిని ప్రత్యేక విశ్లేషణ. ఇటీవలి కాలంలో సంస్కృత భాషపై, హైందవ సంస్కృతిపై కొనసాగుతున్న దుష్ప్రచారాల్లో ముందంజలో ఉన్నవారి పేర్లలో ఒకటి తులసి చందు. కమ్యూనిస్టు భావజాలంతో మత విద్వేషాన్ని, భాషా ద్వేషాన్ని ప్రేరేపించే విధంగా ఆమె చేస్తున్న ప్రచారం విజ్ఞానపూర్వకంగా కాకుండా ఒక దురుద్దేశ పూరిత రాజకీయ ఎజెండాగా స్పష్టంగా కనిపిస్తుంది. సంస్కృత భాషకు లిపి లేదన్న వాదన ఒక అవగాహన లోపం. భాష అంటే శబ్ద ప్రకటన, లిపి అంటే దాన్ని రాయడానికి ఉపయోగించే సంకేతాలు. ఈ రెండు వేర్వేరు. సంస్కృతం అనేది ఒక శాస్త్రీయ భాష, శబ్దాల పరిపక్వత, వ్యాకరణ నిర్మాణం, భావప్రకటన శక్తి అన్నిటిలోనూ అత్యున్నత స్థాయిలో ఉన్న భాష. ఈ భాష దేవనాగరి, బ్రాహ్మి, తెలుగు, కన్నడ లిపుల్లో రచించబడి వేదాలను, ఉపనిషత్తులను, కావ్యాలను లిఖిత రూపంలో మానవునికి అందించింది. వాల్మీకి నుండి కాళిదాసు వరకు, పతంజలి నుండి శంకరాచార్యులు వరకు వారందరి రచనలు లిపిలలోనే ఉన్నాయన్నది నిజం. సంస్కృతం లిపిలేని భాష అన్నది స్పష్టమైన అవగాహన లోపం మాత్రమే కాక అపచారంగా మారుతోంది. సంస్కృతం మాతృభాష మాత్రమే కాదు, భారతీయుల మానసిక నిర్మాణపు మూలస్తంభం. వేదవ్యాసుని, వాల్మీకి మహర్షిని, నన్నయ్యను, తిక్కన్నను, విశ్వకవిని మలచిన సంస్కృతం భావ వ్యక్తీకరణలో స్పష్టత, శుద్ధత కలిగిన భాష. ఈ భాషలోని వేదాలు, సూత్రాలు, న్యాయశాస్త్రం, ఆరోగ్యశాస్త్రం, సంగీతం, నాట్యం, తత్వశాస్త్రం వంటి అనేక విద్యాశాఖలకు మూలమైన పాఠాలు మన సంస్కృతిలో ఉన్నాయి. తెలుగు భాషలో 70% పైగా పదాలు సంస్కృత మూలాలవే. అంటే సంస్కృతాన్ని విస్మరించడం అంటే మన భాషా మూలాలను విస్మరించడం. కమ్యూనిస్టు ఆలోచనలు, ఏకపక్ష దుష్ప్రచారం. తులసి చందు వంటి కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ హిందూ సంస్కృతిని, దాని ఆచారాలను, దాని భాషలను మాత్రమే టార్గెట్ చేస్తారు. వారెప్పుడూ ఇతర మతాలలోని మూఢనమ్మకాలపై విమర్శలు చేయరు. ఇది జ్ఞానవాదం కాదు, నైతికంగా దివాళా తిన్న దుష్ప్రచారం. సంస్కృతాన్ని బ్రాహ్మణుల భాష, ఆలయాల భాషగా ముద్రవేయడం వారి దుష్ట ప్రచార విధానం. కాని వాస్తవం ఏమిటంటే సంస్కృతం అనేది విశ్వమానవ భాష. సర్వే జనాః సుఖినో భవంతు అనే సందేశాన్ని ఇచ్చినది ఈ భాషే. భాషల పరస్పర గౌరవం భారతీయ విలువ. మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని గొప్పగా అలవర్చుకున్న దేశం. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం వంటి భాషలన్నీ తమ ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఒక్కటిని ఎత్తిపొడిచేందుకు మరొకటి తక్కువ చేసే ధోరణి తగదు. ఇవాళ మేము పిల్లలకు ఐచ్ఛికంగా భాషలు నేర్పించే దిశగా వెళ్తున్నప్పుడు
సంస్కృతం వంటి మూల భాషను అపహాస్యం చేయడం అంటే భవిష్యత్ తరాలకు జ్ఞానానికి తలుపులు మూయడమే. ప్రజలకు విజ్ఞప్తి: సంస్కృత భాషపై తులసి చందు వంటి వ్యక్తుల దుష్ప్రచారాన్ని ఖండించాలి. వారి వీడియోలు, సోషల్ మీడియా ప్రచారాలను ప్రజలు నిరసించాలి. మతాల మధ్య చిచ్చుపెడే, భాషల మధ్య అసహనం రెచ్చగొట్టే ప్రచారాలను అంగీకరించకండి. అన్ని భాషలను గౌరవిస్తూ సంస్కృతం వంటి ధార్మిక, శాస్త్రీయ భాషలను మన జీవితాల్లోకి తీసుకురావాలి. విద్యార్థులకు సంస్కృత భాషను ఐచ్ఛికంగా నేర్పే విధంగా మద్దతివ్వాలి. ముగింపు సందేశం: సంస్కృతం అంటే ఒక భాష మాత్రమే కాదు, ఒక జీవన విధానం. అది శాంతి, సమత, శాస్త్రీయతను ప్రతిపాదించిన భాష. సంస్కృత భాషను పరిరక్షించడం అనేది హిందువుగా మన బాధ్యతే కాదు, భారతీయుడిగా మన పునాదుల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వడం. సంభాషణ సంస్కృతం వార్తావాహిని నివేదిక. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, విశ్వరూపచారి, నటరాజ్, డాక్టర్ అవినాష్, విశ్వంభర. సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్.